రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఫండ్స్ 250 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నాను ఉద్దేశించి విద్యార్థి నాయకులు బాలరాజు మాట్లాడుతూ దాదాపు 4 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న 250 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం కలెక్టర్ గారికి విద్యార్థి సంఘాల నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు నాగరాజు, గౌతమ్, సంజయ్, బాలరాజు, శ్రీకాంత్, మోసిన్, మోహన్, ప్రశాంత్, కిరణ్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అనేక మంది విద్యార్థులు ఈ రోజు 10వ తరగతి విద్యార్థులు 5వ తరగతి నుండి 10వ తరగతి దాకా చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ రోజు ప్రైవేటు యాజమాన్యాలు వాళ్ళని స్కూళ్లలో రానివ్వట్లేదు. ఈ ఫండ్స్ దాదాపు 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండడం ప్రైవేట్ యాజమాన్యాలకు తలమానిక భారంగా మారడంతో ఈ రోజు సమస్య తీవ్రమైనది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ 250 కోట్ల బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలా. లేని పక్షంలో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సార్లు ఎన్ని ముట్టడిలైనా మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కలెక్టర్ ముట్టడిలైనా చేయడానికి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వెనుకపోదని చెప్పేసి మేము తెలియజేస్తూ తక్షణమే 250 కోట్ల పెండింగ్ బకాయిల్ని విడుదల చేయాలా. విద్యార్థుల భవిష్యత్తుకు ఈ ప్రభుత్వం ఆటంకం కల్పించకుండా విద్యార్థులు వెంటనే విద్యా సంస్థలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి సంఘాల జేఏసీ కమిటీ నాయకులకు ఈ ప్రోగ్రాము విజయవంతం చేయడం కోసం వచ్చినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ప్రత్యేక విప్లవ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. విడుదల చేయాలి. బెస్ట్ అవైలబుల్ కు సంబంధించిన 250 కోట్ల బకాయిలను వెంటనే 4 సంవత్సరాల నుండి బెస్ట్ అవైలబుల్